ఖమ్మంలో రౌడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. మధురానగర్లో నివాసం ఉంటున్న దంపతులపై దౌర్జన్యానికి పాల్పడింది. ఓ అధికారి దగ్గర సదరు దంపతులు 1,30,00,000 అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తిరిగి కట్టకపోవడంతో అప్పిచ్చిన అధికారి బలవంతంగా దంపతుల ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీంతో ఇల్లు ఖాళీ చేయాలని దంపతులను రౌడీలు ఈడ్చుకెళ్లారు. రౌడీ గ్యాంగ్ నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మంలో రౌడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు. సునీల్, ఖమ్మం నగరంలో రౌడీ మూకాల దందా కొనసాగుతుంది. గతంలో హైదరాబాద్, విజయవాడ, ఇతర ప్రాంతాల్లో చూసాం. ఇప్పుడు ఖమ్మంలో కూడా అదే పందాన్ని కొంతమంది ఎంచుకున్నారు. రౌడీ మూకాలు ప్రధానంగా అప్పులు, అదేవిధంగా భూ కబ్జాలకు సంబంధించి అందులో చాలా కీలకంగా వ్యవహరించడంతో ఇటీవల కాలంలో ఇప్పుడు ఇది కలకలంగా మారింది. ప్రస్తుతం ఖమ్మం నగరం మధురానగర్ కాలనీలో ఓ ఇంట్లో అప్పు తీసుకున్న జంటను బలవంతంగా ఈడ్చుకెళ్తున్నటువంటి విజువల్స్ మొత్తం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అప్పు తీసుకున్నామని అసలు బాధ్యులు చెప్తున్నారు. కానీ వారు మాత్రం మేము కొనుగోలు చేశాం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు బాధితులు ఉన్నారు. అమ్మ, చెప్పండి, నిన్న మిమ్మల్ని బలవంతంగా మెట్ల నుంచి ఈడ్చుకెళ్లారు, వారు మాత్రమేమో మీ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ కొనుగోలు చేశాం, మీరు కిరాయికి ఉంటున్నారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఈడ్చుకెళ్ళినట్టు? వారు సార్, మేము ఫైనాన్స్ తీసుకున్నామండి. మాకు పౌల్ట్రీ బిజినెస్ ఉంది. బిజినెస్ లో లాస్ అవటం వల్ల మా హస్బెండ్ వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకున్నారు. ఫైనాన్స్ కి సెక్యూరిటీ పర్పస్ గా మేము ఇల్లు రిజిస్ట్రేషన్ చేశాము. తనఖా ఏంటంటే ఇప్పుడు బయట మామూలుగా సొసైటీలో తనఖా రిజిస్ట్రేషన్స్ ఎవరు చేసుకోవట్లేదు. రెండు పార్టీస్ నుంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి రిజిస్ట్రేషన్ చేసి అమౌంట్ రిటర్న్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇది బయట అలాగే జరుగుతుంది. మేము కూడా వాళ్ళని నమ్మి ట్రస్ట్ మీద రిజిస్ట్రేషన్ చేశాము. మాది ప్రాపర్టీ వచ్చేసి 3 కోట్ల నుంచి 2.5 కోట్ల ప్రాపర్టీ అండి. మేము వాళ్ళ దగ్గర నుంచి 1,30,00,000 తీసుకున్నాము. 1,30,00,000లో 12 లక్షలు రిజిస్ట్రేషన్ పర్పస్, 8 లక్షలు కమిషన్. ఇది కమిషన్ ఏంటంటే మీడియేటర్స్ 3 ఉన్నారు. షేక్ సోన్మియా, పోచమాపారావు, పాండవుల భాస్కర్, వీళ్ళు 3 మీడియేషన్ నడిపి 6% కమిషన్ 8 lakhs తీసుకొని మాకు 1,30,000 ఇప్పించారు. ఈ 1,30,000లో 20 lakhs 1,30,00,000 ఇప్పించారు. 1,30,00,000లో 20 లక్షలు కమిషన్ రిజిస్ట్రేషన్ కింద తీసేసుకున్నారు. మిగిలిన 1,10,00,000లో 90 లక్షలు నా ప్రాపర్టీ మీదే లోన్ పెట్టారండి. దానికి కూడా నేను ఓకే చెప్పాను. వడ్డీ కూడా మాకు 3 రూపీస్ అయితేనే అవుతుంది అని అంటే ఓకే అన్నామండి మేము. అది కూడా అయితే ఈ రిజిస్ట్రేషన్ జరగడానికి ముందు స్టార్టింగ్ మాకు మొత్తం క్యాష్ ఇస్తామని మాట్లాడారు. కొంత అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత మేము లోన్ పెట్టుకుంటామన్నారు. మేము ఇరుక్కుపోయాం కాబట్టి సరే రిజిస్ట్రేషన్ చేస్తా అంటున్నారని చెప్పి నమ్మకంతో మేము చేశాము. కానీ 6 months బాగానే ఉన్నారు. ఆఫ్టర్ 6 months నుంచి మమ్మల్ని ఇల్లు పుకట్లో లాగేసుకోవాలని చెప్పి మా మీద మెంటల్గా హెరాస్మెంట్ చేస్తున్నారు. మమ్మల్ని అప్పటి నుంచి భయపడతానే ఉన్నారు, ఇంటి మీదకి వస్తామని చెప్పేసి. కొంచెం దౌర్జన్యం చేశారు. ఒకసారి వచ్చారు, మా హస్బెండ్ మీద కొంచెం దౌర్జన్యం చేసి మాట్లాడారు. దానికి నేను భయపడి కూడా ఏసీపీ గారి దగ్గర పిటిషన్ పెట్టాను. ఏసీపీ గారు అర్బన్ స్టేషన్ సిఐ గారికి రాశారు. సిఐ గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. సార్ కూడా ఓకే అమ్మా ఏం కాదని చెప్పి వాళ్ళని పిలిచి మందులు ఇచ్చారు. మందులు ఇచ్చిన తర్వాత 2-3 నెలలు బాగానే ఉన్నారండి. మళ్ళీ మమ్మల్ని బయట వేరే వ్యక్తుల ద్వారా బెదిరిస్తున్నారు. మా హస్బెండ్ ని చంపేస్తామని, ఇంటి మీదకి వస్తామని, ఇట్లా చాలా విధాలుగా. మీ దగ్గరకు వచ్చి దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఎందుకు లాక్కెళ్ళారు? అంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళలో మేము ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి అంటూ ఎవరు లేరు. మొత్తం బయట రౌడీ షీటర్స్ అంట వాళ్ళు. నాకు పరిచయం లేదు, నేను ఇంతకు ముందు చూడలేదు. అందులో నాకు తెలిసిన వ్యక్తులు ఓన్లీ షేక్ సోన్మియా, వాళ్ళ అబ్బాయి ఖలీల్ పాషా. వీళ్ళు ఇంతకు ముందు మా ఇంటికి వచ్చి మా హస్బెండ్ మీద చికాక్ చేసింది జరిగింది ఆల్రెడీ. నేను అది అర్బన్ పోలీస్ స్టేషన్లో మన ఎస్పీ గారి దగ్గర పిటిషన్ కూడా పెట్టాను. అయితే ఇప్పుడు అప్పుడు సిఐ గారు ఏం చెప్పారంటే, అమ్మ సెక్యూరిటీ ఉంటుంది, సీసీలు పెట్టించుకోండి అని సారే సలహా ఇచ్చారు. సార్ చెప్పినట్టుగా నేను సీసీలు పెట్టించాను. వీళ్ళు నిన్న మా ఇంటికి వస్తానే కింద ఫ్యూజులు బీకేశారు. మా అదృష్టం బాగుండి లోపల మాకు ఇన్వర్టర్ కనెక్షన్ ఉండటం వల్ల మొత్తం సీసీ రికార్డ్ అయింది.
వాళ్ళు కలుపులు పగలగొట్టేసుకొని ఇంట్లోకి వచ్చారు. నేను మా కజిన్ మా అబ్బాయి కింద హాల్లో ఉన్నాము. డోర్లు పగలగొడతానే మాట కూడా మాట్లాడకుండా వచ్చేసి దౌర్జన్యంగా ఎవరో బయట ఇద్దరు లేడీస్ కూడా వచ్చారు. నాకు వాళ్ళెవరో తెలియదండి. నిర్దాక్షిణ్యంగా ఆడపిల్లనని కూడా చూడకుండా 10 మంది అబ్బాయిలు ఆమె చేసి లాక్కెళ్ళారండి. చాలా దౌర్జన్యంగా. నా దగ్గర అది సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఆల్రెడీ నేను మీడియా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చాను. నన్ను మెట్ల దగ్గరకు తీసుకెళ్లి మిస్బిహేవ్ చేశారు సార్. నేను తీసుకోలేక వాళ్ళని తోసేసి బయటకు వెళ్ళిపోయా. మా అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు. మా పిల్లోని కూడా తప్పుడు మాటలు మాట్లాడారు. చుట్టుపక్కల ఉన్న అన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వచ్చి ఏంటండి ప్రాబ్లం ఏంటి, అసలు ఆడపిల్లని ఎందుకు ఇది చేస్తారంటే మాకు డబ్బులు ఇవ్వాలండి అన్నారు. మీకు డబ్బులు ఇవ్వాల్సింది ఉంటే మాట్లాడండి, మాకు ఇవ్వాలి, మేము మీలకి ఇంటికి వచ్చి ఇట్లా చేస్తున్నామా అని అంటే ఆ అన్న వాళ్ళని బూతులు తిట్టి పంపించేశారు సార్. నేను 100కి కాల్ చేశాను. 10 టైమ్స్ చేస్తే అది సర్వర్ ప్రాబ్లం ఉండి కనెక్ట్ అవ్వలేదు. ఒక్కసారి మాత్రం మా సార్ది కాల్ కనెక్ట్ అయింది. వచ్చారు, కానిస్టేబుల్ వచ్చారు, డీటెయిల్స్ రాసుకున్నారు, లోపలికి వచ్చి వెరిఫికేషన్ చేసుకున్నారు. కానీ మరి వాళ్ళైతే బయటికి పంపించలేదు. నేను మళ్ళీ అదే సిచ్యువేషన్లో నేను మా బాబుని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. కంప్లైంట్ కూడా పెట్టాను. బట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. నైమిషా అండి నా పేరు. ఫైల్ అవ్వలేదు. మేము ఒక అధికారికి ఇట్లా రెస్పాండ్ అవ్వట్లేదు, మాకు భయం వేస్తుందని మా సార్ వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చినప్పుడు ఒక అధికారికి కాల్ చేశారు. ఆయన నా నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని ఆర్గ్యూ చేశారు తప్ప మా ప్రాబ్లం అయితే ఎవ్వరూ తీసుకోలేదు. అంటే ప్రధానంగా చెప్పండి, మీరు ఒక అధికారి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఆ అధికారి దగ్గరే తీసుకోవడం వల్లనే ఇతరు రౌడీ ముక్కలు పంపించారని అంటున్నారు. కానీ వారు మాత్రం మేమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, కొనుగోలు చేసామని చెప్తున్నారు. నిజంగా అధికారి ఎవరి దగ్గర తీసుకున్నారు? సార్ నేను ఏఎస్ఐగా వర్క్ చేస్తున్నారు హైదరాబాద్ దగ్గర స్టేషన్, నాకు కరెక్ట్ గా తెలియదు. రాజ్యానాయక్ గారు, ఆంగ్రోత్ రాజ్యానాయక్ గారి దగ్గర మేము ఫైనాన్స్ తీసుకొని ఆయన గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాము. ఇక్కడ మేము ఇల్లు అమ్మలేదండి, మేము ఫైనాన్స్ గానే తీసుకున్నాము. దానికి సాక్ష్యంగా కావాలి అని అంటే మాకు మీడియేషన్ జరిపిన 3 మీడియేటర్స్ లో 2 మీడియేటర్స్ తోటి నేను చెప్పిస్తాను కూడా. సాక్షి సంతకాలు కూడా డాక్యుమెంట్ లో ఉన్నాయి ఒకళ్ళే. అందులో నిన్న వాళ్ళు వస్తే మీరెవరు మాట్లాడటానికి అని చెప్పి ఇక్కడ కొట్టి పంపించేశారు. నా దగ్గర ఆ వీడియో క్లిప్ కూడా ఉంది, కావాలంటే మీడియా సోదరులకు నేను అది కూడా ఇస్తాను. మా ఇంటి దగ్గర ఎవరు ఉండట్లేదండి. నా మీద వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఏంటండి, ఇప్పుడు డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఇంటి మీదకి వచ్చి కొట్టేస్తారా? నా ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి, ఇవాళ రియాక్ట్ అయింది కాబట్టి నేను చెప్పినా నమ్మకపోయినా కనీసం ప్రూఫ్ చూసి నమ్ముతున్నారు. అదే అది సీసీ కెమెరా ఉండదు, చంపేస్తారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా హస్బెండ్ 10 సార్లు బెదిరించారు చంపేస్తామని. నేను అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఉంది కదండి, చూడండి. ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇప్పుడు కూడా నేనేదో వాళ్ళని కులం పేరు పెట్టి తిట్టానని, ఇంకా చెప్పాలంటే నా హస్బెండ్ ని నన్ను చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారండి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారా? పోలీసులు ఏమంటున్నారు? కేసు నమోదు చేశారా? సార్ నేను ఇక్కడ గొడవ అయినప్పుడు పిటిషన్ అయితే ఫైల్ చేసి ఇచ్చొచ్చాను సార్. ఈవినింగ్ కాల్ చేశారు, ఇక్కడ పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. అప్పటికి మేము సీసీ ఫుటేజెస్ ఏమీ డౌన్లోడ్ చేయలేదు. అప్పుడు నన్ను అట్లా లాక్కొచ్చినప్పుడు హస్బెండ్ అక్కడ లేరు. నాకేంటంటే లోపల బాధ ఉంది, కాకపోతే బయటకు వెళ్తే పరుగు పోతుంది అన్న ఆలోచనతో నేనేం చెప్పుకోలేకపోతున్నాను. కాంప్రమైజ్ అవుతామని కూర్చున్నామండి పెద్ద మనుషుల్లో. ఆ పెద్ద మనుషుల్లో కూర్చున్నప్పుడు ఈ షేక్ సోనియా గారు కూర్చుంటే నేను అన్నాను, అంటే ఇంత చేశారు కదా, ఆడపిల్ల నన్ను చూడకుండా బయట ఎవరో రౌడీ షీటర్లు తీసుకొచ్చి నన్ను పట్టుకొని చికా చేశారు, మీరు అది చేయడం కరెక్ట్ కాదు కదా మీ అబ్బాయి మీరు అని అంటే ఆయన చెప్పారు, నేను ముస్లిం నండి, నేను అల్లాకి ఉపవాసం ఉంటున్నాను, అమ్మ ఆడపిల్లవి నిన్ను పట్టుకొని ఉంటే నేను ఇప్పుడు నీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసేసి వెళ్ళిపోతాను, ప్రూఫ్ ఉంటే తీసుకురా అన్నారండి. నిజం చెప్పాలంటే 10 మంది బయట వ్యక్తులు వచ్చి ఒక ఆడపిల్లని పట్టుకొని రోడ్డు మీద వేస్తే నేను 10 ఏళ్ల నుంచి ఇక్కడ చాలా గౌరవంగా బతుకుతున్నా. నాకు చాలా చిన్నతనం అనిపించింది, షేమ్ అనిపించింది, బతకాలనిపించలేదు. సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటే మా మదర్ అడ్డం పడ్డారండి, అరిచారు. ఏంటనంటే అప్పుడు నేను చెప్పాను, నన్ను ఇట్లా తీసుకెళ్లి కొంచెం చికాకు చేయబోయారమ్మా, నేను అది తీసుకోలేకపోతున్నాను అని అంటే అప్పుడు మా హస్బెండ్, నేను చెప్పుకోలేదు అప్పటి వరకు, మా హస్బెండ్ సీసీ ఫుటేజ్ అంతా డౌన్లోడ్ చేశారు. మాకు ఆ రోజు సంధి కుదిర్చిన పెద్ద మనుషులకి వీడియోలు పంపించాము. కాకపోతే నాకు ఎవరైనా ఏం రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వలేదు, మరి ఏంటో తెలియదు. నాకు అనిపించింది నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, నాకు ఏదైనా అయినప్పుడు నేను గొంతెత్తి చెప్పుకోకపోతే ఒకళ్ళు వచ్చి చెప్పారు, నేను చెప్పుకోవాలనుకున్నానండి, నాకేం జరిగింది బయటకు తెలియాలనుకున్నా. అలాంటి ఆడపిల్లలు చాలా మంది ఇట్లాంటి ఫేస్ చేస్తున్నారండి. ఫస్ట్ నేను వస్తే నెక్స్ట్ ఇంకేదైనా ఉంటే ఎవరికి జరగదు. చూసుకున్నట్లయితే సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టే తాను ఇప్పుడు సేఫ్ గా ఉన్నాను, తమ మీద దాడి చేసినటువంటి వారు విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా తను చెప్తుంది. తాను ఎక్కడ కూడా ఎవరి దగ్గర అంటే అప్పుగా తీసుకున్నటువంటి తనఖా రిజిస్ట్రేషన్ అనే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో తాము నేరుగా రిజిస్ట్రేషన్ చేసి వారి దగ్గర అప్పు తీసుకున్నాను తప్ప నేరుగా వారికి ఇల్లు
ఇల్లు అమ్మలేదు, కావాలి తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి తమను ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఓ మహిళగా ఉన్న తనను 10 మంది తీసుకెళ్లి మెట్ల నుంచి నెట్టేసి మిస్బిహేవ్ చేశారు. తను సూసైడ్ చేసుకోవాలని బాధేసింది, తన తల్లే తను కాపాడింది అని చాలా బాధగా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని నయా దందా ఖమ్మంలో ఇప్పుడు చెలరేగిపోతున్నాయి. దీనిపై పోలీసులు దృష్టి సారిస్తేనే ఇలాంటి నయా దందాలకు చెక్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా మధురానగర్ లో జరుగుతున్నటువంటి తీరు సునీల్. ఓకే సునీల్, ఓకే సైదులు.